జూన్ 6 మధ్యాహ్నం కాకినాడ జిల్లా తుని మండలం అగ్రహారం దగ్గర ఉన్న తోటల ప్రాంతంలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయింది. 2 సంవత్సరాల పాప, తన పేరు కూడా సరిగ్గా చెప్పుకోలేని వయసు, ఇంటికి దారి తెలుసుకునే వయసు కూడా కాదు, ప్రమాదం అంటే ఏంటో అర్థం చేసుకునే వయసు కాదు. అలాంటి పాప ఒక్కసారిగా మాయం అయిపోయింది. అప్పటి నుంచి రోజులు గడుస్తున్నాయి. వందల మంది వెతుకుతున్నారు. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఫారెస్ట్ సిబ్బంది, డ్రోన్లు, డాగ్ స్క్వాడ్లు, కెమెరాలు, మొబైల్ డేటా అనాలిసిస్ అన్నీ జరిగాయి. కానీ పాప మాత్రం దొరకలేదు. ఇక్కడ మొదటి ప్రశ్న ఏంటంటే, ఒక 2 ఏళ్ల పాప అంత ఈజీగా ఎలా మాయం అవుతుంది? ఇది సినిమా కాదు. పాప నడుస్తూ 10 కిలోమీటర్లు వెళ్ళిపోలేదు. 2 ఏళ్ల వయసులో పిల్లలు కొంత దూరం నడిచినా కూడా అలసిపోతారు, ఏడుస్తారు, తిరిగి తెలిసిన వాళ్ళ ముఖాల కోసం వెతుకుతారు. మరి అలాంటి పాప గంటల తరబడి, రోజుల తరబడి ఎవరికీ కనిపించకుండా ఉండడం సహజ సంఘటనలా అనిపించట్లేదు. ఇదే కారణంగా మొదటి రోజు నుంచే గ్రామంలో, సోషల్ మీడియాలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుమానాలు మొదలయ్యాయి. కానీ అనుమానం వేరు, సాక్ష్యం వేరు. పోలీసులు చెప్తున్న కథనం ప్రకారం ఆ పాప తన పెంపుడు కుక్కతో కలిసి తోట వైపు వెళ్ళింది. ఒక వ్యక్తి పాపని చూశాడట, దగ్గరకు వెళ్ళి ఇంటికి తీసుకురావాలని ప్రయత్నించాడట. కానీ కుక్క అడ్డుకుందట. తరువాత కుటుంబ సభ్యులు వెళ్లే లోపే పాప కనిపించలేదట. ఇక్కడే చాలా మందికి మొదటి సందేహం మొదలైంది. ఎందుకంటే ఇది కేసులో చివరిసారి పాపని చూసిన పాయింట్. అదే సమయంలో చివరి నిమిషాలు. ఆ పాప ఆ 30-35 నిమిషాల్లో అసలు ఏం జరిగిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఇంకో విచిత్రమైన అంశం కుక్క. సాధారణంగా ఒక పెంపుడు కుక్క తనతో పెరిగిన పిల్ల ప్రమాదంలో పడితే వదిలి వెళ్ళదు. అది గట్టిగా మురుగుతుంది, ఇంటి వైపు పరిగెత్తి మనుషులను తీసుకొస్తుంది, లేకపోతే పాప దగ్గరే ఉంటుంది. కానీ ఈ కేసులో కుక్క కూడా అదృశ్యమైంది. 4 రోజుల తర్వాత తిరిగి వచ్చింది. వచ్చిన తర్వాత అది కూడా సాధారణంగా ప్రవర్తించలేదని అధికారులు చెప్పారు. భయపడినట్టుగా ఆగ్రహంగా ప్రవర్తించిందని సమాచారం వచ్చింది. తర్వాత జీపీఎస్ ట్రాకర్ కట్టారు. ఆ తర్వాత ఆ కుక్క చనిపోయింది. దీంతో కథ ఇంకా మిస్టరీగా మారింది. ఇక్కడ చాలా మంది ఒక పొరపాటు చేస్తున్నారు. కుక్క చనిపోయిందంటే ఏదో పెద్ద కుట్ర ఉంది అని వెంటనే తేల్చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు దాని ఆధారాలు బయటకు రాలేదు. అయినా సరే దర్యాప్తులో కుక్క పాత్ర కీలకంగా మారింది. ఎందుకంటే పాపతో చివరిగా ఉన్న జీవి అదే. అది మాట్లాడలేకపోయినా దాని కదలికలు మాత్రం ఒక కథ చెబుతాయి. అందుకే జీపీఎస్ ట్రాకింగ్ చేశారు. కుక్క వెళ్ళిన దారులను మళ్ళీ మళ్ళీ వెతికారు. అయినా జ్ఞానేశ్వరి జాడ దొరకలేదు. ఇక ప్రజల్లో ఎక్కువగా వినిపిస్తున్న 3 కోణాలు ఉన్నాయి. మొదటిది అపహరణ, రెండవది అడవి జంతువుల దాడి, మూడోది ఇంకా బయటకు రాని మానవ ప్రమేయం. అపహరణ కోసం చూస్తే ఒక ప్రశ్న వస్తుంది. ఎవరైనా పాపని తీసుకెళ్లి ఉంటే ఎలా తీసుకెళ్లారు? ఆ గ్రామం చిన్నది, చుట్టూ రోడ్లు, వాహనాల కదలికలు, మనుషుల రాకపోకలు ఉంటాయి. అందుకే పోలీసులు వాహనాల వివరాలు, సీసీటీవీ ఫుటేజ్లు, మొబైల్ సిగ్నల్స్ అన్నీ చెక్ చేశారు. దాదాపు 170 మొబైల్ నెంబర్లను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో వందల ఇళ్లను తనిఖీ చేశారు. అయినా ఇప్పటి వరకు కిడ్నాప్కు డైరెక్ట్ సాక్ష్యం బయటకు రాలేదు. ఇక అడవి జంతువు కోణం కూడా పూర్తిగా కొట్టేయలేని పరిస్థితి. ఆ ప్రాంతంలో నక్కలు, అడవి కుక్కలు, అడవి పందులు, కొండ చిలువలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. అందుకే ఫారెస్ట్ అధికారులు ప్రయోగాత్మకంగా బొమ్మలు పెట్టి కెమెరాలు అమర్చారు. ఏ జంతువు ఆ ప్రాంతానికి వస్తుందో గమనిస్తున్నారు. కానీ అక్కడ కూడా ఒక సమస్య ఉంది. సాధారణంగా జంతు దాడి జరిగితే ఏదో ఒక ఆనవాలు ఉంటుంది. బట్ట ముక్క, రక్తపు జాడ, పాద ముద్ర, ఎముక, ఏదో ఒకటి. కానీ ఇప్పటి వరకు అలాంటి స్పష్టమైన ఆధారం బయటపడలేదు. ఇదే అనుమానాలని పెంచుతోంది. ఇప్పుడు అసలు హార్ష్ ట్రూత్ దగ్గరకు వస్తే ఈ కేసు మనకి ఒక అసౌకర్యమైన నిజాన్ని గుర్తు చేస్తుంది. ఒక పాప మాయం అయితే మొదటి 24 గంటలు బంగారం లాంటివి. ఆ సమయంలో జరిగిన చిన్న చిన్న తప్పు కూడా తర్వాతి రోజుల్లో భారీ గోడగా మారిపోతుంది. ఈ కేసులో పాప కనిపించకపోయిన వెంటనే భారీ వర్షం పడింది. అధికారులు కూడా అదే చెప్పారు. ఆ వర్షం వల్ల ఆనవాళ్లు పోయి ఉండొచ్చు, అడుగు జాడలు చెరిగి ఉండొచ్చు, వాసనలు మాయమై ఉండొచ్చు, దర్యాప్తు మొదటి దశనే బలహీనపడి ఉండొచ్చు. ఇంకో కఠినమైన నిజం ఏమిటంటే, మనం వార్తల్లో చూస్తున్న ప్రతి మిస్సింగ్ కేసు
చివరికి సేఫ్గా ముగియదు. చాలా కేసుల్లో రోజుల గడిచే కొద్దీ అవకాశాలు తగ్గిపోతాయి. అందుకే ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలని కలవరపెడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికీ ఏం జరిగింది అన్న ఒక ప్రశ్నకే సమాధానం లేదు. పిల్ల బతికే ఉందా, ఎవరైనా తీసుకెళ్లారా, అడవిలో ప్రమాదమా, లేక ఇంకా ఎవరు ఊహించని కోణమా? ఇప్పటికీ చీకటి ఎక్కువగానే ఉంది. జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయిన రోజులు పెరుగుతున్న కొద్దీ కేసు చుట్టూ ప్రశ్నలు కూడా పెరుగుతున్నాయి. మొదట్లో గ్రామస్తులు పాప ఎక్కడో దగ్గరలోనే ఉంటుంది, దొరుకుతుంది అనుకున్నారు. ఒక రోజు గడిచింది, 2 రోజులు గడిచాయి, 5 రోజులు గడిచాయి, వారం దాటింది. కానీ పాప జాడ లేదు. అక్కడి నుంచి ప్రజల ఆలోచనలు మారడం మొదలైంది. గ్రామంలో మాట్లాడుకుంటున్న వాళ్లలో చాలా మంది ఒకే మాట అంటున్నారు, 2 ఏళ్ల పాప గాలి అయిపోదురా. ఈ మాట వినడానికి సాధారణంగా అనిపించినా దాని వెనకున్న ఆలోచన పెద్దది. ఎందుకంటే ఒక పాప తప్పిపోవచ్చు, కానీ పూర్తిగా మాయమవ్వడం చాలా అరుదు. ఏదో ఒక ఆనవాలు ఉండాలి, ఎవరో ఒకరు చూసి ఉండాలి, ఎక్కడో ఒక కెమెరాలో కనిపించి ఉండాలి, ఏదో ఒక వస్తువు దొరికి ఉండాలి. కానీ ఇక్కడ అంతా శూన్యం. అదే ప్రజల్లో అనుమానాలకి ఇంధనం పోస్తుందో. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఒక కేసు ఎక్కువ రోజులు పరిష్కారం కాకపోతే ప్రజలు 2 వర్గాలుగా విడిపోతారు. ఒక వర్గం పోలీసుల మీద నమ్మకం పెడుతుంది, ఇంకో వర్గం ఏదో దాచిపెడుతున్నారు అని అనుకుంటుంది. ఈ కేసులో కూడా అదే జరిగింది. సోషల్ మీడియాలో చాలా రకాల కథలు తిరగడం మొదలైంది. కొందరు ఇది కిడ్నాప్ అన్నారు, ఇంకొందరు మానవ అక్రమ రవాణా గ్యాంగుల పని అన్నారు, మరికొందరు గ్రామంలోనే ఎవరో ప్రమేయం ఉండొచ్చని అన్నారు, ఇంకొందరు అడవి జంతు కోణాన్ని బలంగా నమ్మారు. కానీ ఇక్కడ కఠినమైన నిజం ఏంటంటే సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించే కథలు నిజానికి దగ్గరగా ఉండాల్సిన అవసరం లేదు. చాలాసార్లు ప్రజలు తమ భయాలను కథలుగా మార్చేస్తారు. ఒకరు అనుమానం చెబితే ఇంకొకరు దాని నిజంలా షేర్ చేస్తారు. మూడో వ్యక్తి దానికి కొత్త రంగులు అద్దుతాడు. చివరికి అసలు నిజం కనిపించకుండా పోతుంది. అందుకే దర్యాప్తు అధికారులు పదే పదే ఒకే మాట చెబుతున్నారు, ఆధారాలు లేకుండా ఏ కోణాన్ని ఫైనల్గా చెప్పలేము అని. కానీ ప్రజలు అడుగుతున్న కొన్ని ప్రశ్నలు మాత్రం నిజంగా బలమైనవే. మొదటి ప్రశ్న ఏంటంటే, పాప చివరిగా కనిపించిన సమయం నుంచి కుటుంబ సభ్యులు వెతకడం మొదలుపెట్టే వరకు జరిగిన ప్రతి నిమిషం పూర్తిగా రీకన్స్ట్రక్ట్ చేశారా? రెండో ప్రశ్న, ఆ ప్రాంతంలో ఆ సమయంలో ఉన్న ప్రతి వ్యక్తిని పూర్తిగా వెరిఫై చేశారా? మూడో ప్రశ్న, గ్రామం నుంచి వెళ్ళిన ప్రతి వాహనం వివరాలు పూర్తిగా పరిశీలించారా? నాలుగో ప్రశ్న, మొబైల్ టవర్ డంప్ డేటాలో అనుమానాస్పద నెంబర్లు ఏమైనా ఉన్నాయా? ఈ ప్రశ్నలకి పోలీసులు లోపల సమాధానాలు వెతుకుతున్నా ప్రజలకు మాత్రం పూర్తి సమాచారం అందడం లేదు. అందుకే సందేహాలు ఇంకా బ్రతికే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కుక్క దగ్గరికి వస్తే, ఈ కేసులో అత్యంత విచిత్రమైన పాత్ర మనుషులది కాదు, ఆ కుక్కది. ఎందుకంటే జ్ఞానేశ్వరిని చివరిసారిగా చూసినప్పుడు కుక్క ఆమెతో ఉందని చెబుతున్నారు. తరువాత పాప కనిపించలేదు, కుక్క కూడా కనిపించలేదు. కొన్ని రోజుల తర్వాత కుక్క తిరిగి వచ్చింది. ఇక్కడ చాలా మందికి తట్టిన ప్రశ్న, కుక్క ఎక్కడికి వెళ్ళింది? ఒకవేళ పాప అడవిలో తప్పిపోయి ఉంటే కుక్క కూడా ఆమెతో ఉండాలి కదా. ఒకవేళ ఎవరో పాపను తీసుకెళ్ళి ఉంటే కుక్క ఎందుకు వెంటపడలేదు? ఒకవేళ జంతు దాడి జరిగి ఉంటే కుక్క ప్రతిఘటించలేదా? ఈ ప్రశ్నలు ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం లేదు ఈ ప్రశ్నలకి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కొందరు గ్రామస్తులు కుక్క ప్రవర్తనలో మార్పులు చూసామని చెప్పారు. అది భయంతో ఉన్నట్టు కనిపించిందని చెప్పారు. అయితే ఇది అధికారిక సాక్ష్యం అయితే కాదు, ప్రజల పరిశీలన మాత్రమే. కానీ ఒక విషయం మాత్రం నిజం, దర్యాప్తు బృందం కూడా కుక్కను సీరియస్గా తీసుకుంది, లేకపోతే జీపీఎస్ ట్రాకింగ్ వరకు వెళ్ళేది కాదు. ఇక్కడ నుంచి ఇంకో కఠినమైన వాస్తవం బయటకు వస్తుంది. మన దేశంలో మిస్సింగ్ కేసులు చాలా వరకు మొదటి కొన్ని రోజుల్లోనే దిశను కోల్పోతాయి. ఎందుకంటే ప్రారంభ దశలో ప్రజలు, బంధువులు, ఆసక్తి గల వ్యక్తులు సంఘటన స్థలాన్ని తెలియకుండానే చెడగొడతారు. ఎక్కడ పడితే అక్కడ నడుస్తారు, వస్తువులు కదుపుతారు, ఆనవాళ్లు చెరిపేస్తారు. జ్ఞానేశ్వరి కేసులో కూడా మొదటి గంటల్లో వందలాది మంది వెతకడానికి వెళ్లారు. అది మానవత్వం. కానీ అదే సమయంలో దర్యాప్తు కోణంలో చూస్తే
అసలు ఆధారాలు దెబ్బతిన్న అవకాశాన్ని పూర్తిగా కొట్టేయలేం. ఇక్కడ మరో బాధాకరమైన విషయం ఉంది. ప్రతిరోజు గడిచే కొద్దీ ప్రజలు 2 భావోద్వేగాల మధ్య ఊగిసలాడుతున్నారు. ఒకవైపు పాప బతికే ఉంటుంది అనే ఆశ, ఇంకోవైపు ఇంతకాలం తర్వాత ఎలా అనే భయం. ఈ రెండింటి మధ్య కుటుంబం జీవిస్తోంది. టీవీ కెమెరాలు వెళ్ళిపోతాయి. సోషల్ మీడియా కొత్త విషయాలపై మాట్లాడడం మొదలుపెడుతుంది. కానీ బాధిత కుటుంబం మాత్రం అదే రోజు దగ్గరే ఆగిపోతుంది. వాళ్ళకి ప్రతి ఉదయం ఒకే ప్రశ్న, ప్రతి రాత్రి ఒకే ప్రశ్న: మా పాప ఎక్కడుంది? అదే ఈ కేసులో అత్యంత క్రూరమైన అంశం. ఎందుకంటే చాలా సార్లు మనుషులు నిజం కంటే అనిశ్చితిని ఎక్కువగా భరించలేరు. ఒక చెడు వార్త అయినా ముగింపు ఉంటుంది, కానీ ఏం జరిగిందో తెలియని స్థితి మాత్రం ప్రతిరోజు కొత్త గాయాన్ని పెడుతుంది. ఇప్పుడు పరిస్థితి చూస్తే కేసు కేవలం మిస్సింగ్ కేసు కాదు, ఇది ఒక మిస్టరీగా మారింది. ఒక చిన్నారి ఎలా అదృశ్యమైంది, ఎందుకు ఒక స్పష్టమైన ఆధారం దొరకలేదు, ఆ చివరి నిమిషాల్లో నిజంగా ఏం జరిగింది, ఈ 3 ప్రశ్నలే మొత్తం కేసుని వెంటాడుతున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ జ్ఞానేశ్వరి కేసు ఒక సాధారణ మిస్సింగ్ కేసు పరిధిని దాటి వెళ్ళిపోయింది. మొదట్లో పాప తప్పిపోయిందనిపించింది, తర్వాత ఎక్కడో దొరుకుతుందనిపించింది. కానీ 2 వారాలు దాటిపోయాక పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ప్రజలు వెతుకుతున్నది కేవలం పాపని కాదు, నిజాన్ని వెతుకుతున్నారు. ఎందుకంటే ఈ కేసులో ఎంత ఎక్కువ సమాచారం బయటకు వస్తుందో అంతకంటే ఎక్కువ ప్రశ్నలు పుడుతున్నాయి. ఒకసారి చిన్నగా ఆలోచిస్తే ఈ కేసులో అత్యంత అసౌకర్యమైన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు బయటకు వచ్చిన ప్రతి సిద్ధాంతంలో ఏదో ఒక పెద్ద హోల్ ఉంది. అపహరణ అనుకుంటే ఆధారాలు తక్కువ ఉన్నాయి, అడవి జంతువు అనుకుంటే ఆనవాళ్లు లేవు, పిల్ల దారి తప్పిపోయింది అనుకుంటే ఇంతకాలం జాడ లేకపోవడం అర్థం కావడం లేదు. అందుకే ఈ కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. గ్రామాల్లో ఇలాంటి సంఘటన జరిగితే ఒక సహజమైన మానసిక పరిస్థితి ఉంటుంది. బయట వాళ్లపై అనుమానం మొదలవుతుంది, తర్వాత పరిచయం ఉన్న వాళ్లపై కూడా అనుమానం మొదలవుతుంది. చివరికి ప్రతి ఒక్కరిని ప్రశ్నించే స్థితికి చేరుకుంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఎందుకంటే ప్రజలు ఒక విషయాన్ని అంగీకరించలేకపోతున్నారు. 2 ఏళ్ల పాప ఒక ప్రాంతం నుంచి పూర్తిగా మాయమవ్వడం వాళ్ళకి సహజంగా అనిపించడం లేదు. కానీ ఇక్కడ ఇంకో కఠినమైన నిజం ఉంది. మనకు తెలిసిన చాలా నేరాల్లో నేరస్తుడు సూపర్ హీరోలా ఉండడు, సినిమా విలన్లా ప్లాన్ చేయడు. చాలా కేసుల్లో నేరం జరిగిన మొదటి గంటల్లోనే కొన్ని తప్పులు బయట పడిపోతాయి, కొన్ని ఆనవాళ్లు మిగులుతాయి, ఎవరో ఒకరు ఏదో ఒకటి గమనించేస్తారు. ఈ కేసులో అలాంటివి చాలా తక్కువగా కనిపించడం వల్లే దర్యాప్తు క్లిష్టమవుతుంది. అయితే ప్రజలు ఎక్కువగా మాట్లాడుతున్న మరో అంశం ఉంది, అదే చివరి అరగంట. పాప చివరిసారిగా కనిపించిన సమయం నుంచి ఆమె కనిపించడం లేదని పూర్తిగా గుర్తించే సమయం వరకు ఉన్న ఆ చిన్న వ్యవధి. ఈ కేసులో అయినా ఏ కేసులో అయినా ఇదే అత్యంత కీలక సమయం. ఎందుకంటే ఒక మనిషి జీవితాన్ని మార్చే సంఘటనలు చాలాసార్లు గంటల్లో కాదు, నిమిషాల్లో జరుగుతాయి. పోలీసులు ఎందుకు మొబైల్ డేటా, కాల్ రికార్డులు, స్థానిక కదలికలు, వాహనాల సమాచారంపై అంత దృష్టి పెట్టారంటే కారణం అదే. ఒక వ్యక్తి ఎక్కడున్నాడు, ఎప్పుడు కదిలాడు, ఎవరితో మాట్లాడాడు, ఎందుకు అక్కడికి వెళ్ళాడు, ఈ ప్రశ్నలకు సమాధానం కొన్నిసార్లు సీసీటీవీ కంటే ఎక్కువ చెబుతాయి. ఇప్పుడు ఇంకో అసౌకర్యమైన అంశం గురించి మాట్లాడుకోవాలి. ప్రతి పెద్ద మిస్సింగ్ కేసులో ఒక దశ వస్తుంది. ఆ దశలో ప్రజలు 2 వర్గాలుగా విడిపోతారు. ఒక వర్గం ఆశను పట్టుకుంటుంది, మరో వర్గం అత్యంత చెడ్డ అవకాశాలను ఊహించడం మొదలు పెడుతుంది. ఈ కేసులో కూడా అదే జరుగుతోంది. సోషల్ మీడియాలో కొందరు నిర్ధారణ లేని కథలు సృష్టిస్తున్నారు, కొందరు ఏ ఆధారం లేకుండా వ్యక్తుల పేర్లు లాగుతున్నారు, మరికొందరు కుట్ర సిద్ధాంతాలు తయారు చేస్తున్నారు. ఇది ఎందుకు ప్రమాదం అంటే, ఒకవేళ అమాయకుడిని అనుమానిస్తే అతని జీవితం కూడా దెబ్బతింటుంది. మరోవైపు అసలు నిజం కనిపించకుండా పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే దర్యాప్తులో భావోద్వేగం కంటే ఆధారం ముఖ్యం. కానీ భావోద్వేగాలను పూర్తిగా పక్కన పెట్టలేం. ఎందుకంటే ఈ కేసులో కేంద్ర బిందువు ఒక 2 ఏళ్ల చిన్నారి. ఆమె వయసులో పిల్లలు ప్రపంచాన్ని పూర్తిగా నమ్ముతారు. ఎవరైనా పిలిస్తే వెళ్తారు, ఎవరైనా నవ్వితే నవ్వుతారు. ప్రమాదం ఏంటో తెలీదు, మోసం ఏంటో తెలీదు. అందుకే పిల్లల మిస్సింగ్ కేసులు పెద్దవాళ్ల కేసుల కంటే ఎక్కువ బాధని కలిగిస్తాయి. ఇప్పుడు మరో కోణం చూద్దాం. ఒకవేళ ఇది పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన అయితే, అంటే ఎవరు ప్రమేయం లేకుండా జరిగిన ఘటన అయితే, అప్పుడు కూడా ప్రశ్నలు తగ్గవు. ఎందుకంటే ఇంత పెద్ద సెర్చ్ ఆపరేషన్ తర్వాత కూడా ఎందుకు ఎలాంటి స్పష్టమైన ఆనవాళ్లు దొరకలేదు? డ్రోన్లు తిరిగాయి, డాగ్ స్క్వాడ్లు వచ్చాయి, వందల మంది వెతికారు, అడవులు, కాలువలు, తోటలు పరిశీలించారు, అయినా కూడా శూన్యం. అదే ఈ కేసుని సాధారణ కేసుల నుంచి వేరు చేస్తోంది.
నిజానికి ప్రజల్ని భయపెడుతున్న ఏం జరిగి ఉండవచ్చు అనే ప్రశ్న కాదు. ఏం జరిగిందో ఇప్పటికీ తెలియకపోవడం. అదే అసలు భయం. ఎందుకంటే తెలియని విషయం మన ఊహల్లో పెరుగుతుంది. ప్రతిరోజు కొత్త కథ పుడుతుంది. ప్రతిరోజు కొత్త అనుమానం వస్తుంది. ప్రతిరోజు కొత్త చర్చ మొదలవుతుంది. కానీ జ్ఞానేశ్వరి ఎక్కడ ఉంది అనే ప్రశ్న మాత్రం అదే చోట నిలబడిపోతుంది. ఇక్కడ ఒక కఠినమైన సామాజిక నిజం కూడా కనిపిస్తుంది. ఒక కేసు వార్తల్లో ఉన్నంత కాలం అందరూ మాట్లాడతారు. కెమెరాలొస్తాయి, రాజకీయ నాయకులు మాట్లాడతారు, సోషల్ మీడియా పోస్టులు పెడతాయి. కానీ కాలం గడిచే కొద్దీ జనాలు తమ జీవితాల్లోకి వెళ్ళిపోతారు. అయితే బాధిత కుటుంబానికి మాత్రం సమయం ముందుకు కదలదు. వాళ్ళకి ఇంకా జూన్ 6 నడుస్తూ ఉంటుంది. అదే ప్రతి మిస్సింగ్ కేసులో కనిపించే అత్యంత బాధాకరమైన వాస్తవం. జ్ఞానేశ్వరి కేసు కూడా ఇప్పుడు ఆ దశలోకి అడుగు పెడుతోంది. ప్రజలు సమాధానం కోరుతున్నారు. కుటుంబం సమాధానం కోరుతోంది. దర్యాప్తు బృందం సమాధానం వెతుకుతోంది. కానీ సమాధానం మాత్రం ఇంకా దొరకలేదు. అందుకే ఈ కేసు ముగియలేదు. ఇప్పటికీ ఇది ఒక తెరిచిన ప్రశ్నగానే ఉంటుంది. జ్ఞానేశ్వరి కేసు గురించి ఎంత మాట్లాడినా చివరికి వచ్చి ఆగేది ఒకే ఒక ప్రశ్న దగ్గర. ఆ రోజు అసలు ఏం జరిగింది? ఈ ప్రశ్నకి ఇప్పటికీ పూర్తిగా సమాధానం లేదు. కానీ ఈ కేసు మనందరికీ కొన్ని అసౌకర్యమైన నిజాలు మాత్రం చూపించింది. మనం సాధారణంగా వార్తలు చూస్తుంటాం. ఒకరోజు బ్రేకింగ్ న్యూస్, 2 రోజుల చర్చ, తర్వాత 3వ రోజు వార్త వస్తుంది. జనాలు దాని వైపు వెళ్ళిపోతారు. కానీ కొన్ని కేసులు అలా కావు. అవి ముగియకపోవడం వల్ల మనసుల్లో మిగిలిపోతాయి. జ్ఞానేశ్వరి కేసు కూడా అలాంటిదే. ఎందుకంటే ఇక్కడ ప్రజల్ని కలవరపెడుతున్నది కేవలం ఒక పాప కనిపించకపోవడం కాదు. ఒక పాప ఎలా పూర్తిగా జాడ లేకుండా పోగలిగింది? ఇదే అసలు ప్రశ్న. ఒకవేళ ఎక్కడైనా ప్రమాదం జరిగి ఉంటే ఏదో ఒక ఆనవాలు ఉంటుంది. ఒకవేళ ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే ఏదో ఒక పొరపాటు చేసి ఉండాలి. ఒకవేళ జంతువు దాడి చేసి ఉంటే ఏదో ఒక గుర్తు ఉండాలి. కానీ ఇక్కడ ప్రజలకు కనిపిస్తున్నది ఖాళీ మాత్రమే. అందుకే ఈ కేసు ఒక మిస్టరీగా మారింది. ఈ సంఘటనలో మరో బాధాకరమైన విషయం ఏంటంటే, మన సమాజం పిల్లల భద్రత గురించి చాలా సార్లు ప్రమాదం జరిగిన తర్వాతే మాట్లాడుతుంది. పిల్లలు బయట ఆడుకోవడం సహజం. ఇంటి ముందు తిరగడం సహజం. తోటల్లో, వీధుల్లో పరుగెత్తడం సహజం. గ్రామాల్లో అయితే ఇది ఇంకా సహజం. కానీ సంఘటన జరిగిన తర్వాతే అందరికీ ఒకసారిగా భయం మొదలవుతుంది. మన పిల్లలు ఎక్కడున్నారు? ఎవరితో ఉన్నారు? ఎంతసేపు కనిపించడం లేదు అని. నిజానికి ప్రశ్నలు ప్రమాదం జరిగిన తర్వాత కాదు, ముందే ఉండాలి. ఇంకో కఠినమైన నిజం చెప్తా. ప్రతి పెద్ద మిస్సింగ్ కేసు తర్వాత ప్రజలు నేరస్తుడి కోసం చూస్తారు. అది సహజం. కానీ కొన్ని సందర్భాల్లో అసలు సమస్య ఒక వ్యక్తి కాదు, వ్యవస్థలో ఉన్న చిన్న చిన్న బలహీనతలు. సీసీ కెమెరాలు లేని ప్రాంతాలు, వెంటనే అలర్ట్ సిస్టమ్ లేకపోవడం, గ్రామ స్థాయిలో పిల్లల ట్రాకింగ్ పై అవగాహన తక్కువగా ఉండడం, ప్రారంభ గంటల్లో సమాచార సమన్వయం సరిగ్గా లేకపోవడం. ఈ చిన్న చిన్న లోపాలే కొన్నిసార్లు పెద్ద విషాదాలకి దారి తీస్తాయి. జ్ఞానేశ్వరి కేసు కూడా అదే విషయాన్ని గుర్తు చేస్తుంది. ఇప్పుడు ఒక భావోద్వేగమైన కానీ కఠినమైన అంశం చెప్తాను. ఏంటంటే, ఈ కేసులో అత్యంత బాధపడుతున్న వాళ్ళు ఎవరు? పోలీసులా? గ్రామస్తులా? సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వాళ్ళ? కాదు, ఆ పాప తల్లిదండ్రులు. ఎందుకంటే మిగతా అందరికీ ఇది ఒక వార్త, వాళ్ళకి మాత్రం ఇది జీవితం. ప్రతి ఉదయం లేచినప్పుడు ఖాళీ, ప్రతి రాత్రి పడుకున్నప్పుడు ఖాళీ. ఇంట్లో కనిపించే ప్రతి వస్తువు గుర్తు, ఆడుకున్న ప్రదేశం గుర్తు, వినిపించే ప్రతి పాప నవ్వు గుర్తు. అదే మిస్సింగ్ కేసుల అసలు క్రూరత్వం. మరణం జరిగితే కనీసం ఒక నిజం ఉంటుంది, బాధ ఉంటుంది, కన్నీళ్లు ఉంటాయి. కానీ నిజం ఉండదు. మిస్సింగ్ కేసుల్లో చాలా సార్లు నిజం కూడా ఉండదు. మిగతా కేసుల్లో నిజం ఉంటుంది, మిస్సింగ్ కేసుల్లో ఈ నిజం ఉండదు. కేవలం ప్రశ్నలు మాత్రమే మిగులుతాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా మిస్సింగ్ పిల్లల కేసులను అత్యంత క్లిష్టమైన కేసులుగా చూస్తారు. ఎందుకంటే దర్యాప్తు కేవలం నేరాన్ని వెతకడం కాదు, ఏ కథలో కనిపించకుండా పోయిన భాగాన్ని వెతకడం. జ్ఞానేశ్వరి కేసు ఇప్పుడు అదే దశలో ఉంది. రోజులు గడుస్తున్నాయి, సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి, ప్రజలు ఎదురు చూస్తున్నారు, కుటుంబం ఎదురు చూస్తుంది ఒక్క సమాధానం కోసం, ఒక్క క్లూ కోసం, ఒక్క నిజం కోసం. ఈ కథకి ఇప్పటికీ ముగింపు రాలేదు. అందుకే ఈ కేసు గురించి చివరిగా చెప్పాల్సిన మాట ఒకే ఒకటి. ఒక చిన్నారి కనిపించకుండా పోయినప్పుడు అది ఒక కుటుంబ విషాదం కాదు, అది మొత్తం సమాజానికి అద్దం. మన భద్రత ఎంత బలహీనంగా ఉందో
మన వ్యవస్థ ఎంతవరకు సిద్ధంగా ఉందో, మన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా కాపాడుతున్నామో చూపించే అద్దం. జ్ఞానేశ్వరి ఎక్కడ ఉందో ఇప్పటికీ తెలీదు. కానీ ఆమె పేరు మాత్రం ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. ఆ ప్రశ్నకి సమాధానం దొరికినప్పుడే, ఆ ప్రశ్నకి సమాధానం దొరికే వరకు ఈ కథ పూర్తిగా ముగిసినట్టు కాదు.